యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. కీర్తన 1-2కి మన బైబిళ్లను చూసినట్లయితే ప్రాముఖ్యంగా ఈ కీర్తన పుస్తకం అనేది యూదులు దేవుని దైవోక్తి వలన పుట్టిన కీర్తనలుగా ఈ యొక్క పాటల పుస్తకాన్ని చూస్తూ ఉంటారు. ఈ పాటల పుస్తకాన్ని వాళ్ళు బాహాటంగా, అంటే అందరూ సమిష్టిగా చేరి వచ్చినప్పుడు ఆరాధించడానికి వాడే కీర్తనలు. అంతేకాకుండా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ ప్రవచనాలు, భక్తుల యొక్క పాటలు, వాళ్ళ బాధలు, ఇవన్నీ కూడా కీర్తనలుగా రాయబడినట్టు మనం చూడొచ్చు. ఎక్కడైతే ఫర్ ద డైరెక్టర్ ఆఫ్ మ్యూజిక్, అంటే గాయకుడికి రాయబడింది అనే మాట కనిపిస్తుందో అక్కడ ఇది సామాజికంగా వాడాలి అనే విషయాన్ని సూచిస్తూ ఉంది. అది లేని ఎడల ఇది వ్యక్తిగత ప్రభు మీద ఉంచిన ప్రేమను బట్టో లేక ప్రభు దగ్గర వారి బాధను పంచుకోవడమును మనం చూడొచ్చు. కొన్ని చారిత్రాత్మకమైన కీర్తనలు, కొన్ని డైడాక్టిక్ సాంగ్స్, అంటే మనము ఎలా నడుచుకోవాలో అవి చెప్పే కీర్తనలు కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా చూడొచ్చు. ప్రాముఖ్యంగా ఈ యొక్క భాగము ప్రవక్తల పుస్తకాలని తర్వాత రాయబడతా వచ్చింది మూల హెబ్రీ భాషలో. అందుకనే లూకా సువార్త 24:44 ఆ వరుస క్రమాన్ని మనం చూడొచ్చు. ఈ యొక్క కీర్తనలో అనేక మంది కీర్తనకారులు రాస్తా వచ్చారు. కొన్ని కీర్తనలు ఎవరు రాశారో కూడా మనకి తెలియదు. ఈ పుస్తకాన్ని 5 భాగాలుగా విభజిస్తా వచ్చారు. మొదటి 41 కీర్తనలు 42 నుంచి 72 వరకు, 73 నుంచి 89 వరకు, 90 నుంచి 101 వరకు, 107 నుంచి 150 వరకు. ఇక్కడ మొదటి 4 భాగాలు ఆమెన్ అనే పదముతో అంతమవుతా ఉంటాయి. ఆమెన్ అనే పదం కేవలం ఇక్కడ మాత్రమే ఈ కీర్తన పుస్తకంలో 4 కీర్తనలు మాత్రమే ఆమెన్ అని కనిపిస్తాయి. 4 కీర్తనలు ఒక్కొక్క భాగం యొక్క అంతాన్ని సూచిస్తూ ఉంటాయి. ప్రాముఖ్యంగా ఈ కీర్తనలన్నీ యేసుక్రీస్తు ప్రభుని వైపు కొన్ని కీర్తనలు ప్రత్యేకంగా రాయబడతా వచ్చాయి. అవి యేసు యొక్క గొప్పతనము, యేసు యొక్క మెస్సియానిక్ సాంగ్స్, అంటే యేసుని సూచించే కీర్తనలుగా, అంటే మెస్సియా యొక్క మహిమ లేక మెస్సియా యొక్క బాధని సూచించే కీర్తనలుగా కూడా మనము చూడొచ్చు. హబక్కూకు 3:19 ప్రధాన గాయకుడికి రాయబడింది అనే మాట చూడొచ్చు. ఇది చివరిలో రాస్తా వచ్చారు. కాబట్టి దీన్ని బట్టి మనకు ఒక సూచన దొరుకుతుంది. ఏంటంటే ఎక్కడైతే ప్రధాన గాయకుడికి ఫర్ ద డైరెక్టర్ ఆఫ్ మ్యూజిక్ అనే ఆ నోటు మనకు కనిపిస్తూ ఉంటుందో అది కిందంతున్న కీర్తన కాదు, కానీ పైన కీర్తనకి దాన్ని ఆపాదించాలి అనే విషయాన్ని మనం ప్రస్తావించవచ్చు, మనము నేర్చుకోవచ్చు. ప్రాముఖ్యంగా కీర్తనలు అని మనము పలికేటప్పుడు కీర్తన 2వ అధ్యాయం, కీర్తన 5వ అధ్యాయం అని అనకూడదు. కీర్తన 2, కీర్తన 5, ఎందుకంటే అవి పాటలు. కాబట్టి ఈ కీర్తన పుస్తకంలో అధ్యాయము అనే పదం వాడకూడదు. బైబిల్లో మనం గమనించినట్లయితే వేరే పుస్తకాలన్నిటికీ అధ్యాయ సంఖ్య మాత్రం కనిపిస్తుంది, కానీ కీర్తనల దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి కీర్తన మీద కీర్తన అని చెప్పి సంఖ్య రాసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అధ్యాయము అనే పదాన్ని మనము ఉపయోగించకూడదు. ప్రాముఖ్యంగా ఈ మొదటి కీర్తనలో మనము చూసినట్లయితే ఇక్కడ నీతిమంతునికి, దుర్మార్గుడికి లేక దేవునికి దూరంగా ఉండే వానికి ఉంటున్న వ్యత్యాసాన్ని రాస్తూ మొదటి వచనంలో దుర్మార్గులతో పాటు నడవని వాడు ధన్యుడు అనే పదాన్ని వాడుతూ ఉంటున్నారు. మెటికి నడవని వాడు అని అంటే వారి సహవాసం విషయంలో జాగ్రత్తగా ఉండడం మనము ఇక్కడ ప్రస్తావించబడడం చూడొచ్చు. ఎందుకు ఈ దుర్మార్గుడు ఈ నీతిమంతుడి సహవాసంలో ఉండట్లేదు, లేక నీతిమంతుడు ఆయన సహవాసంలో ఎందుకు ఉండట్లేదు అని అంటే వీరిద్దరి ఉద్దేశాలు వేరు, వీరిద్దరి హృదయ పరిస్థితులు వేరు, వీరిద్దరి యొక్క ప్రభువులు వేరు. కనుక వీరిద్దరిని కలిపి మనం తీసుకొని పోలేం. వీరిద్దరు మనస్సులు వేరు, అన్ని రకములుగా వేరు. గనక ఈ సహవాసములు వీళ్ళు కలవలేని వారిగా ఉంటున్నారు. అంతేకాదు రెండవదిగా చూసినట్లయితే ఇదే మొదటి కీర్తన మొదటి వచనంలో పాపుల మార్గంలో నిలువక, అంటే పాపులు వెళ్ళే ఆ మార్గము అది అంత్యంలో డబ్బు లేక ఘనత వాగ్దానం చేసిన మార్గం అయి ఉండొచ్చేమో, కానీ ఆ మార్గంలో ఈయన నిలబడే స్థలం వేరు అన్నట్టు ముందు మనం చూడొచ్చు. అంతేకాదు ఈ నీతిమంతుడు అపహాసకులు కూర్చుండు స్థలమున కూర్చుండక, ఆయన నడక, ఆయన నిలబడ్డము, ఆయన కూర్చోవడం గురించి రాస్తూ వ్యత్యాసం కలిగిన వాడిగా, వేరైన వ్యక్తిగా, ప్రత్యేకంగా జీవించే వ్యక్తిగా, ఈ వ్యక్తి పక్కకొచ్చి జీవించే వ్యక్తిగా
బైబిల్ గ్రంథం చెబుతా ఉంటుంది. అంతేకాకుండా ఈ కీర్తనలో అపహాసకులు కూర్చుండు స్థలములో కూర్చుండక అని రాస్తా ఉంటున్నారు. అంటే ఈ అపహాసకులు భావోద్రేకాలని ఆధారం చేసుకొని తాత్కాలికమైన అసత్యముతో కూడిన హేయమైన ఎదుటి వాళ్ళని గాయపరిచే వాటిల్లో ఆనందించేవారు. కనుక అట్టివారితో ఒక నీతిమంతుడు ఆనందించలేడు. అయితే ఈ నీతిమంతుడు దేంట్లో ఆనందిస్తాడు? ఆ తర్వాత 2వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. దీంట్లో ఆనందించేవాడు ఆ పాపుల మార్గములో లేక అపహాసకుల దాంట్లో ఆనందించలేడు. ఒకడు నిజముగా దేవుని వాక్యంలో ఆనందిస్తే చెత్తలో, పాపంలో, పనికిమాలిన విషయాల్లో ఆనందించలేడు. ఒకవేళ ఒక వ్యక్తి దాంట్లో ఆనందిస్తే దీంట్లో ఆనందించలేడు. కనుక ఈ 2 ఆనందాల్లో ఏదైనా ఒకటే ఉండగలదు కాబట్టి అది ఇది ఉండడం అసాధ్యము. అంతేకాదు ఈ యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించి ఏం చేస్తా ఉంటున్నాడు? ఇదేదో భావోద్రేకంతో ఆగిపోవట్లేదు, కానీ ఇదొక కష్టానికి నడిపిస్తూ ఉంది, ఇదొక క్రమశిక్షణకి నడిపిస్తూ ఉంది, ఇదొక విధానం, ఒక జీవిత శైలికి నడిపిస్తూ ఉంది. ఏంటా జీవిత శైలి అంటే దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అనే పదజాలని మనం చూడొచ్చు. దాన్ని ధ్యానించే ప్రక్రియలో ఉన్నాడు. ఇప్పుడు దాన్ని ఆనందించడం అంటే మెదడులో జరిగే భావోద్రేకము, దాంట్లో ధ్యానించడము అని అంటే తన అంతరింద్రియంలో ఉంటున్న ఆలోచన, తన అంతరింద్రియంలో ఉంటున్న ఆత్మలో ప్రార్థన, తన అంతరింద్రియంలో ఉంటున్న ఆసక్తి ఈ యొక్క వాక్యం మీద ఆయన కుమ్మరిచ్చినట్టు మనం చూడొచ్చు. ఇలాంటి వ్యక్తి గురించి 3వ వచనంలో రాస్తూ, అతడు నీటి కాలువల ఓరన నాటబడిన, అంటే ఏదో అడ్డగోలుగా వచ్చేసి ఏదో భౌతికంగా తనకి తెలియకుండా ఏదో జరిగిపోయింది అన్నట్టు రాయట్లేదు, కానీ ప్రభు యొక్క హస్తము తన జీవితంలో గాఢంగా లోతుగా జోక్యం చేసుకున్నట్టు ఇక్కడ రాస్తా అంటున్నారు. నాటబడిన చెట్టు వలె ఉన్నారు వీళ్ళు. అక్కడ ప్రభు ద్వారా నాటబడతా వచ్చారు. ఇప్పుడు దాని వేర్లు సమృద్ధి అయిన నీళ్ళల్లోనికి ఆ వేర్లు ప్రాకుతా ఉంటున్నాయి. దానికి ఆరని సరఫరాని మనం చూడొచ్చు. కనుకనే ఈ యొక్క దేవుని వాక్యము నుంచి మనము ఎప్పుడైతే మన సారములు అక్కడి నుంచి పొందుతాయో, అది ఆరనిది. ఏ కాలమైన ఏ పరిస్థితి అయినా వాక్యములో నుంచి మనకి సారము దొరుకుతానే ఉంటుంది. ఇలా దొరుకుతున్న ఈ సారమును తీసుకొని ఈ చెట్టు చక్కగా ఆకు వాడకుండా దాని కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నారు. ఇక్కడ ఈ చెట్టు గురించి మనం చూసినట్లయితే దాని వాతావరణం బాగుంది, దాని వనరులు బాగున్నాయి, దాని వేర్లు బాగున్నాయి, దాని నైజం బాగుంది, అది ఇతరులకి మేలు చేసేదిగా ఉంది. దాని ఆకు వాడట్లేదు అని అంటే అది నీడ ఇచ్చేదిగా, దాని ఫలము దాని సమయంలో ఇస్తుంది అని అంటే నాటిన వానికి తృప్తి, చెట్టుకి తృప్తి, చుట్టూ వాళ్ళకి ఉపయోగము. ప్రభు వాక్యమును ధ్యానించి నిజముగా దాంట్లో ఆనందించువాడు ఎలాంటి ఖచ్చితమైన సాక్ష్యమును కలిగి ఉంటాడు అనంటే అతడు ఇతరులకి ఆశీర్వాదంగా, తనకి తాను ఆశీర్వాదంగా, తన మీద పెట్టుబడి పెట్టిన వారికి ఆశీర్వాదంగా ఆ వ్యక్తి ఉంటాడు. అంతేకాకుండా ఈ దుర్మార్గుడు ఎలా ఉన్నాడో కూడా రాస్తా ఉంటున్నాడు. అతడు 4వ వచనంలో పొట్టువలే కొట్టుకొని పోతా ఉంటాడు. అంటే చుట్టూ పరిస్థితుల ప్రభావం ఈయన మీద పడిపోతా ఉంది. ఎటుపోతున్నాడు అర్థం కాకుండా కొట్టుకొని పోతా ఉంటున్నాడు. దేనికి ఉపయోగం కాదు ఈ వ్యక్తి, తనకు ఉపయోగం కాదు, ఇంకెవరికి ఉపయోగం కాదు. ఈ వ్యక్తి కేవలం కాల్చివేయబడ్డానికి మాత్రమే ఉపయోగపడతా ఉంటున్నాడు. అంతేకాదు ఈ వ్యక్తి యొక్క చివరి పరిస్థితి గురించి మనం చూసినట్లయితే ఈ వ్యక్తి దేవుని యొక్క ఆ అద్భుతమైన న్యాయము ముందు ఈ వ్యక్తి నిలబడడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా దేవుడు నీతిమంతులపై తన దృష్టిని పెడతాడట. అయితే అన్యాయము చేస్తూ ఉంటున్న ఈ దుర్మార్గులు వాళ్ళు నాశనం వైపు పరుగులు తీస్తూ ఉంటారు. ఇది కీర్తన 1 యొక్క సారముగా మనం చూడొచ్చు. కీర్తన 2 ప్రాముఖ్యంగా మెస్సియానిక్ సామ్ లేక ఇది క్రీస్తుని గురించిన కీర్తనగా మనం చూడొచ్చు. ఇది మొదటి క్రీస్తుని గురించిన కీర్తన. క్రీస్తుని గురించిన కీర్తనలు క్రీస్తు యొక్క శ్రమల గురించన్నా రాస్తారు, లేక క్రీస్తు యొక్క మహిమ గురించన్నా రాస్తారు. ఈ 2వ కీర్తన క్రీస్తు యొక్క మహిమ గురించి ప్రస్తావించే కీర్తనగా మనం చూడొచ్చు. దేశములన్నీ ఒకటవుతాయంట. దేవునికి విరోధంగా, తన అభిషక్తునికి విరోధంగా పోరాడడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే దేవుడు నవ్వుతాడట, దేవుడు హేళనతో చూస్తాడంట. ఎందుకు అనంటే ప్రపంచము ఆయన సృష్టించాడు. ఇదంతా ఆయన ముందు ధూళి లాంటిది. ఈ ప్రపంచమంతా ఒకటైనా ఆయనని ఏమీ చేయలేరు. అయితే శిలువ మీద యేసు ప్రభుని చంపగలిగారు. దీన్ని అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 24 నుంచి 28 వరకు రాస్తూ అక్షరానుసారంగా కీర్తన 2 మొదటి 2 వచనాలని ఇక్కడ ప్రస్తావించి 25, 26 వచనాల్లో కీర్తన 2 1, 2 వచనాలని ప్రస్తావించి ఆయన చెబుతా ఉంటున్న మాట 27లో వీళ్ళు
సిలువ వేస్తా వచ్చారు యేసు క్రీస్తు ప్రభుల వారిని. అంటే ఇంకో మాటలో యేసు క్రీస్తు ప్రభు వారి కీర్తనగా చాలా స్పష్టంగా ఇక్కడ చెబుతా ఉంటున్నాడు. ఇక్కడ 8వ వచనం చాలాసార్లు మనము మోసపోయి అడుగుము జనములు నీకు శ్వాసంగా భూమి దిగంతుల వరకు నీకు సొత్తుగా ఇస్తాను అనే ఈ మాటని మనకే అన్వయించుకుంటాం. వాస్తవంగా ఇది మనకు అన్వయించుకునే మాట కాదు, ఇది క్రీస్తుకి ఇవ్వబడతా వచ్చిన వాగ్దానం అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మలు కొరకు మనం అడగొచ్చు, ప్రభు ఇస్తాడు. కానీ ఈ కీర్తన ఈ వచనాన్ని ఆధారం చేసుకుని అడగడం అనేది వాక్యానుసారమైనది కాదు. ఎందుకంటే ఈ కీర్తన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాముఖ్యమైన ఆయన గురించి ఆయనను కేంద్రీకృతంగా చేసుకున్న కీర్తనగా మనం చూడొచ్చు. ఈ కీర్తనలో ఆయన ప్రభుత్వము గురించి రాస్తా ఉంటున్నాడు. ఈ కీర్తనలో ఆయన యొక్క శ్రేష్టమైన ప్రభుత్వం గురించి రాస్తూ ఆయన చివరికి వచ్చి అంటాడు 11వ వచనంలో, భయముతో ఆయనని సేవించుడి, ఆనందముతో లేక ఉల్లాసముతో భయముతో ఆయన యొక్క ఏలికని అనుభవించండి అని చెబుతున్నాడు. అంటే ఒక క్రైస్తవుని జీవితంలో నిజమైన దేవుని పక్షంగా తన స్వభావము భయము ఆనందం రెండు కూడి వెళ్తాయి. ఆనందము ఉంటే అది, అయితే భయముతో కూడిన ఆనందం, భయము ఉంటే అది ఆనందంతో కూడిన భయము. ఎందుకు అనంటే ప్రభువుకి మనం దగ్గరయ్యే కొలది ప్రభు మనకి చులకనవ్వడు, కానీ ప్రభు మనకి చాలా ఘనమైన వ్యక్తిగా కనిపిస్తాడు. ప్రభు మనకి దగ్గరయ్యే కొలది మనలో భయం పుడతా ఉంటుంది, కానీ ఆ భయము ఆనందాన్ని కూడా పుట్టిస్తూ ఉంటుంది. కనుక ఇలాంటి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఎలా రావాలో చెబుతా ఉంటున్నాడు. ఇక్కడ మొదటి 6 వచనాల్లో జరుగుతున్న వాతావరణం గురించి మాట్లాడుతున్నాడు. ప్రాముఖ్యంగా 7 నుంచి ఆయన కుమారుడితో మాట్లాడే మాటలు మాట్లాడుతున్నాడు. 10 నుంచి 12 వరకు ఆజ్ఞలు, అంటే మనము ఈ కుమారుడితో ఎలా వ్యవహరించాలి అనే విషయాలని ప్రస్తావిస్తూ ఉంటున్నారు. 11వ వచనంలో భయము, ఆ తర్వాత సంతోషం, ఈ రెండు సమ్మిళితమైనట్టు మనం చూడొచ్చు. 12వ వచనంలో మనం చూసినట్లయితే కుమారుడిని ముద్దు పెట్టుకోవడము అనే ఈ మాట ఏకాగ్రత ప్రేమని చూపిస్తూ ఉంది. చేతులు ఇద్దరితో కలపొచ్చు, 1000 మందిని ఒకేసారి చూడొచ్చు, కానీ ముద్దు పెట్టుకునేది మాత్రం ఒకరికే అనే విషయాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి ఇది ఏక దిశలో ఉంటున్న ప్రేమ, ఆ విభజన లేని ప్రేమని ప్రాముఖ్యంగా ఇది చూపిస్తూ ఉంది. ఇక్కడ ఆయన చెబుతూ అంటున్నాడు, కుమారుడిని ముద్దు పెట్టుకోనము, లేని యెడల ఆయన నీ మీద కోప్పడతాడు. కోప్పడు ఏం చేస్తాడు? కొడతాడా తిడతాడా అంటే వదిలేస్తాడు. అప్పుడు మనం స్వభావ సిద్ధంగా నాశనమైపోయే మార్గంలో వెళ్ళిపోతాం. ప్రభువుని ప్రేమించడం అనేది మనం నాశన మార్గంలోనికి వెళ్లకుండా మనల్ని భద్రపరుస్తుంది. ప్రభువుని ప్రేమించకపోతే మన హృదయం చెడ్డవాటిని ప్రేమించి ఆ నాశన మార్గంలోనికి వెళ్ళిపోతుంది. కనుక ప్రభువుని ప్రేమించడం అనేది మనకి ఎంతైనా క్షేమకరమైనది, ఎంతైనా భద్రతని ఇచ్చేదిగా మనం చూడొచ్చు. అంతేకాకుండా ఈ కీర్తన చివరిలో ఆయన అంటున్నాడు, కుమారుడిని ముద్దు పెట్టుకొనుము, లేనియెడల ఆయన కోపము క్షణములోనే రగులుకొనును. ఆయన రగులుకొని మనల్ని వదిలేస్తాడు, మనము ఆయనకి దూరం అయిపోతాము. దేవునికి దూరం అవడము అనే దాన్ని మించిన శిక్ష లేక ఉగ్రత అనేది ఇంకేముండగలదు? చివరిగా ఆయన కిందకు వచ్చి ఆశ్రయం పొందువారు నిజంగా ఆశీర్వదించబడును. కనుక మొదటి కీర్తనలో వేర్లు ఆయనలో నాటబడ్డము ఇతరులకు ఉపయోగకరం, దేవునికి ఉపయోగకరం, వారికి వారే ఆత్మీయమైన తృప్తి సంతోషంలో బ్రతకగలరు. రెండో కీర్తనలో కుమారుణ్ణి ఏకాగ్రతతో ఏకగ్రీవంగా ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో అదే మన భవిష్యత్తుకి భద్రత అయి ఉంటున్నది. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, మా జీవితాల్లో నిన్నుగా చూసి నీలో ఆనందించే కృపను అనుగ్రహించండి. నిత్యము కీర్తించే కృపను అనుగ్రహించండి. మా జీవిత యాత్రలో దేవా నిన్నుగా గణపరిచే స్థితిని మాకు అనుగ్రహిస్తున్నాం. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.